బాబా ఏం పేరే? నరసింహులు మాది గోవూరు. ఎక్కడ మీరు ఉండేది? గోవూరు మొసరా మండల్ గోవూరు. ఈ రోజులు ఇంటి దగ్గర ఉన్నాను. ఇంకా ఇది ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు సైకిల్ మీకు ఇక్కడ ఇచ్చారు కదా? మంచిగా హ్యాపీ అనిపిస్తుంది. ఎట్లయింది మీకు ఇది? ఇది నడగ అయిపోయింది, నాకు నడవ రాకుండా అయిపోయింది సార్. 7 సంవత్సరాలు ఇంటి దగ్గరనే ఉన్నాను. ఇక ఎక్కడ వెళ్ళట్లేదు. ఇది ఇప్పుడు ఇస్తే ఎటన్నా తిరగడానికి కొంచెం అక్కడక్కడ వెళ్దాం. ఏమనిపిస్తుంది ఇప్పుడు టీటీఏ వీళ్ళైతే తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ వీళ్ళందరూ ఎన్ఆర్ఎస్ అందరూ కూడా ఇక్కడ మీ మోహన్ రెడ్డి సార్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఇచ్చారు కదా, ఇది ఎట్లా అనిపిస్తుంది? నాకు సంతోషం అనిపిస్తుందమ్మా. ఆయన నాకు సంతోషం. మోహన్ రెడ్డిగా తిరగడానికి కూర్చోవడానికి ఎక్కడన్నా తిరగడానికి బాగుంది మాకు. ఏం చెప్తారు ఇప్పుడు మోహన్ రెడ్డి సార్ కానీ వీళ్ళ మొత్తం అసోసియేషన్ మొత్తానికి, ఆ సంఘం మొత్తం వాళ్ళందరికీ ఏం చెప్తారు? వాళ్ళకు ధన్యవాదాలు. మంచిగా ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నాను, ఇప్పుడు బయట కొంచెం తిరగడానికి వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే ఒకరి మీద ఆధారపడకుండా నీకంటే ఇప్పుడు ఒక కొంచెం కిరాణా దుకాణానికి పోయినా, ఎక్కడ జిరాక్స్ పోయినా, ఎక్కడికి పోయినా ఆధారపడకుండా అక్కడ దాకా పోవడానికి మంచిగా ఉంది. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో నార్మల్ గా ఎవరైనా హెల్ప్ చేయాలంటే కూడా ఎవరు ముందుకు సహాయం చేయడానికి. ఇంత గొప్ప కార్యక్రమం 3 సంవత్సరాలు తిరిగింది, ఇంతవరకు రాలేదు. మండలం గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎవరు ఇవ్వకుండా వాళ్ళు కూడా ముందుకు రారు, అలాంటిది వీళ్ళు ఇచ్చారు కదా. సంతోషం, వీళ్ళు ఇచ్చిన సంతోషం. గవర్నమెంట్ ఏంది, వీళ్ళు ప్రైవేట్ గా వీళ్ళు ఇచ్చేసి సంతోషిస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది మరి? నాకు హ్యాపీ అనిపిస్తుంది, కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. పట్ల తోలుతుంది, నడిపిస్తున్నా కదా ఇప్పుడు. మంచిగా ఉంది. మోహన్ రెడ్డి గారికి ఎంతమంది పిల్లలు మీకు? ఒక బిడ్డ, ఒక కొడుకు చదువుకుంటున్నారు. ఏం నాకు ఆధారం ఏం లేదు. మా భార్య వీడియో చేస్తుంది, ఇక నేను ఇంతే ఉన్నా. ఇక అంతే ఏం లేదు. ప్రభుత్వం నుండి ఏం సాయం అందట్లేదు? ఏమందలేదు సాయంత్రం, ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏం లేదు. ఇప్పుడు పథకాలు ఏదో పెడుతున్నారు, అవేం అందట్లేదు. ఏం రాలే. ఇప్పుడు రిక్షా కోసం 3 సంవత్సరాలు దీన్ని పెట్టి, మన బోధన మండలి పోయినా, వర్ణి మండలి వచ్చి ఇంతవరకు 3 సంవత్సరాల నుంచి. ఇది ఇప్పుడే మోహన్ రెడ్డి గారికి పుణ్యం ఇది ఇచ్చి. ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకోలేదు. 3 సంవత్సరాలు తిరుగుతుందంటే ఇది ఇప్పుడు ఈయన పుణ్యం ఇది. ఇలా దయ వలన, మోహన్ రెడ్డి గారి దయ వలన బాగున్నాను. ఏం పేరు? ఆర్ సావిత్రి. ఎట్లయింది మీకు ఇది? అది చేతబడి చేసారు సార్, మధ్యలో పడిపోయింది. ఎప్పటి నుండి ఇబ్బంది పడుతుంది? 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నా సారు. ఎవరు లేరు. నాకు 2 అన్నదమ్ములు చనిపోయినరు, తల్లిదండ్రులు చనిపోయినరు. నాకు ఎవరు లేరు. ఏదో దేవుడు ఇట్లా ఆ తండ్రి ఇస్తున్నాడు కాబట్టి నేను ఇంత పొజిషన్కి వచ్చేసిన. లేకపోతే రెగ్యులర్ గా ఎట్లా నడుస్తారు? అంటే కిందనే దేక్కుంటూ నడుస్తా సారు. ఇగో ఇట్లున్నాయి కాళ్ళు, ఇట్లున్నాయి సారు. బాగా ఇబ్బంది ఉన్నది. పెళ్లి కాలేదు, ఏం కాలేదు. నాకు ఎవరు. ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇప్పుడు వీళ్ళు మంచిగా సైకిల్ ఇచ్చారు కదా, మంచిగా ఇచ్చారు. వాళ్ళకు కాలు మొక్కాలని అనిపిస్తుంది సారు. తెలుసా ఎవరు ఇచ్చారో? తెలుసా? పేరు తెలియదు. మోహన్ రెడ్డి సార్ తెలుసా? తెలుసు సార్. ఏం చెప్తాం మరి? ఇప్పుడు మీకు సైకిల్ ఇచ్చారు కదా, ఏం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు మీకు ఇప్పుడు ఎవరు సాయం చేయకుండా వాళ్ళు వచ్చి ముందు వచ్చి సార్ మాకు ఇచ్చిండు, మీరు సాయం చేయకుండా కానీ మాకు సాయం చేసిండ్రు అని చెప్పుకుంటా. నేను కింద ఉన్నా, నాకు ఎవరు సాయం చేయలేరు కానీ ఆ సార్ నాకు సాయం చేసిండు, అన్ని ఇచ్చిండు, చేసిండు, నాకు బండి ఇచ్చిండు అని చెప్పుకుంటా సార్. ఇప్పుడు ప్రభుత్వం నుండి ఏం అందట్లేదా మీకు? ఏం లేదు. కానీ 4000 పింఛన్ వస్తున్నా సార్. ఇల్లు లేదు, ఏం లేదు. నెలకు 2000 ఇల్లు కిరాయి కట్టుకొని ఒక్కదాన్నే నేను ఉంటున్నా. కాలు బిచ్చం అడుక్కుంటే ఏమైందమ్మా నీకు? 4000 పింఛన్ వస్తున్నది, ఎందుకు అడుక్కుంటున్నావు అని చెప్పేసి అంటున్నారు. అంటే సారు నాకు నెలకు 2000 పింఛన్ కట్టుకోవాలనా, ఇల్లు కిరాయి కట్టుకోవాలనా, నేను పొట్టకు తినాలనా, నేను ఏం చేయాలి సారు? ఏదో బస్ స్టాండ్లో అడుక్కొని నియాసుంటలకు 1 రూపాయి సారు అని అంటే ఆ మాటలు చెప్తున్నారు సారు. ఇల్లు లేదు. ఇన్ని రోజులేమో నడవకుండా ఇబ్బంది పడ్డావు కదా, ఇప్పుడు అందరి లెక్కనే నడుస్తున్నావు, అందరి లెక్కనే వెళ్తున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది సారు. ఆ సార్ దయ వల్ల పింఛన్ కూడా జర మంచిగా చేసి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పించేటట్టు కూడా ఆ సారు చేస్తే మేము ఆ సారుకు మేము మస్తు. ఎప్పుడైనా మీ సైడ్ వచ్చి మిమ్మల్ని పలకరిస్తాను? రాలేరు సార్, రాలేదు. ఎప్పుడు ఒక్కసారి కూడా రాలేడు. ఇప్పించాడు, ఇదైతే ఇచ్చాడు.